ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణము 7వ అధ్యాయము 7వ రోజు పారాయణము. శివకేశవార్చన విధులు. వశిష్ఠ మహాముని జనక మహారాజునకు ఇంకా ఇటుల బోధిస్తారు. ఓ రాజా, ఈ కార్తీక మాస మాహాత్మ్యము గురించి ఎంత తెలుసుకున్నను తనివి తీరదు. వినే కొలది వినాలనిపించేంత మధురంగా ఉంటుంది. అటువంటి ఈ పవిత్ర కాలంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలాలతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి సదా స్థిరముగా నివసించును. అలాగే తులసీదళములతో గాని బిల్వ పత్రములతో గాని శ్రీ మహావిష్ణువుకు భక్తితో సహస్రనామార్చన చేసిన వారికి జన్మరాహిత్యమనే దివ్య ఫలము లభించును. ఈ కార్తీక మాసములో ఉసిరి చెట్టు నీడలో సాలగ్రామమును పూజించేవారికి మోక్ష సిద్ధి లభిస్తుంది. అంతియేగాక ఉసిరి చెట్టు కింద బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను తిన్నవారికి సర్వ పాపాలు నశించి పుణ్యఫలాలు అజరామరంగా నిలుస్తాయి. ఈ మాసములో స్నానము, దీపారాధన కూడా చేయ వీలులేని వారు ఉదయమునో లేక సాయంకాలమునో ఏ దేవాలయానికైనను వెళ్ళి భగవంతునికి మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపరాశి కరిగిపోతుంది, మనసు పవిత్రమవుతుంది. సంపదలు గలవారు కార్తీక మాసంలో భక్తితో శివకేశవుల ఆలయములకు వెళ్ళి దేవతార్చన, హోమాదులు, దాన ధర్మములు చేస్తే వారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలం లభిస్తుంది. అంతేకాదు, ఆ భక్తుని పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శివాలయంలో గాని విష్ణు ఆలయములో గాని ఒక జెండా ప్రతిష్ఠ చేసిన భక్తుని వద్దకు యమ కింకరులు కూడా చేరలేరు. ఎందుకంటే వారి పాపములన్నీ పెను గాలిలో ధూళిరాశిలా పటాపంచలైపోతాయి. అదేవిధంగా కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖ చక్ర ఆకారంలో ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి దానిపై ప్రమిదలో నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వెలిగించవలెను. ఆ దీపం రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండాలి. దీనినే నందాదీపం అంటారు. ఈ విధంగా నైవేద్యం సమర్పించి కార్తీక పురాణము భక్తితో చదివిన వారికి హరిహరులు సంతోషించి కైవల్యమును ప్రసాదిస్తారు. కార్తీక మాసంలో భగవంతుని పూజించడం ఎంత పుణ్యప్రదమో వేదాలు చెబుతున్నాయి. ఈ మాసంలో జిల్లేడు పూలతో ఈశ్వరుని అర్చించిన వారికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యము, శాంతి కలుగుతాయి. ఈ మాసములో ప్రతిదినము సాలగ్రామమునకు గంధము పట్టించి తులసీ దళములతో పూజించవలెను. ఏ మనుజుడైతే ధనము బలము కలిగియున్నను ఈ కార్తీక మాసమందు పూజాదులను సలుపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై జన్మింతుడు. తిండి దొరకక ఇంటింటా తిరుగుతూ కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో జీవించవలసి ఉంటుంది. ఈ మాసములో నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక సోమవారమైనను శివకేశవులను పూజిస్తే అది మొత్తం కార్తీక మాస పూజ ఫలమంతా ఇస్తుంది. కావున ఓ జనక, నీవు కూడా ఈ వ్రతమును ఆచరించి సంసార సాగరము నుండి తరించుము అని వశిష్ఠుల వారు హితము పలికెను. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. సప్తమాధ్యాయము, సప్తమ దిన పారాయణము సమాప్తము. సర్వం విష్ణార్పణం.